ఒక సహోదరుడు ఇప్పుడు ఒక సహోదరుడు తన సహోదరిని తన పినతండ్రి కుమార్తెను తనకు కుమార్తెగా స్వీకరించాడు. ఇలాంటి అనుభవం కావాలి అని అంటే, ఇలాగ స్వీకరించాలంటే ఎంత మనసు ఉండాలో, ఎంత హృదయం ఉండాలో. ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. కనుక మొర్దెకైలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, అనాథను ఆదరిస్తాడు. అనాథని విడిచిపెట్టేవాడు కాదు, అనాథను త్రోసివేసేవాడు కాదు. ఈ యొక్క అనుభవము, ఈ కార్యము దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. ఇది దేవుని నీతిని నెరవేర్చటం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. మొర్దెకై అనాథగా ఉన్నటువంటి, అనాథగా విడిచిపెట్టబడినటువంటి, ఒంటరి అయిపోయినటువంటి ఎస్తేరును తనకు కుమార్తెగా ఆయన చేర్చుకొని స్వీకరించి, అతడు తనకు కుమార్తెగా ఆమెను పెంచాడు. కుమార్తెగా పెంచటం అంటే ఏంటనుకున్నారు? తన ఆస్తి అంతటి మీద తనకు అధికారం ఉన్నట్టు. కుమార్తెగా పెంచటం అంటే, తన సొంత కుమార్తెగా స్వీకరించటం అంటే ఏం చేసినట్టు చెప్పండి? తన ఆస్తి అంతటి మీద అధికారం ఇచ్చినట్టే. తన పిల్లలతో పాటు ఆమె కూడా సమస్తాన్ని స్వాచ్యాన్ని ఇవ్వాల్సిందే. ఎంతో కష్టమైంది, కానీ మొర్దెకై దేవుని నీతిని నెరవేరుస్తున్నాడు. ఆమెను స్వీకరించాడు, అనాథగా విడిచిపెట్టలేదు. ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం, దేవుని యొక్క చిత్తం. లేఖనాలు మనం పరిశీలన చేస్తే, కీర్తనల గ్రంథంలో 10వ కీర్తన 14వ వచనం చదవండి ఒకసారి. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. అది కీర్తనాకారుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ, నిరుపేదలను అణగద్రొక్కుతున్నటువంటి పరిస్థితిలో, నిరుపేదలు అనాథలు అణగద్రొక్కబడుతున్న పరిస్థితిలో, అది చూచి తట్టుకోలేక దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ అని అంటాడు, తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయి ఉన్నావు అని అంటాడు. తండ్రి లేని వారికి నువ్వు సహాయుడవు. తండ్రి లేని వారికి దేవుడు సహాయుడుగా ఉంటాడు. 18వ వచనం కూడా చదివితే, తండ్రి లేని వారికి, నలిగిన వారికి ఆయన న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. అది నీవు వారి హృదయాన్ని స్థిరపరిచావు. తండ్రి లేని వారి యొక్క హృదయములను స్థిరపరిచావు. అనాథులను, నలిగిన వారికి నీవు న్యాయము తీర్చావు. నీవు నా ప్రార్థనకు చెవియొగ్గావు అంటాడు. తండ్రి లేని వారికి ఆయన సహాయకుడు. తండ్రి లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. తల్లిదండ్రులు లేనటువంటి వారి యొక్క హృదయాలను ఆయన స్థిరపరుస్తాడు. అలాంటి వారిని ఆదరించటం, వాళ్ళని ఓదార్చటం, వాళ్ళని చేర్చుకోవటం దేవునికి ఎంతో ఇష్టం. ఇది దేవుని కార్యం. ఇది 68వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. తండ్రి లేని వారికి ఎలా ఉంటాడంట? తండ్రిగా ఉంటాడు. 146వ కీర్తన 9వ వచనం కూడా మాట చూస్తాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు ఆయన. కాపాడువాడు. తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఆదరిస్తాడు ఆయన.
ఆయన ఆదరించేవాడు. తండ్రి లేని వారికి తండ్రిగా, ఆ న్యాయకర్తగా ఉంటాడు. ఆదరిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. 14వ అధ్యాయం 3వ వచనం. అశ్షూరుల చేత రక్షణ నొందగోరము, మేమిక గుర్రములు ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. ఇశ్రాయేలు ప్రజలు అశ్షూరీయులను వెంబడిస్తున్నారు, అశ్షూరీయులతో చెప్తున్నారు, అశ్షూరీయులతో కలిసి యుద్ధాలకు వెళుతున్నారు. వారి చేతులతో చెప్తున్నారు, వారి చేతి పనితో చెప్తున్నారు, మీరే మా దేవుడని వారి చేతి పనులతో చెప్తున్నారు. నిజమైన దేవుని విడిచిపెట్టారు వాళ్ళు. అశ్షూరీయులతో కలిసిపోయారు, అన్యజనులతో కలిసిపోయారు, ఎంతగానో విగ్రహాలతో కలిసిపోయారు. కానీ దేవుడు వారిని శిక్షించాడు. ఇప్పుడు వారు స్థితి మార్చుకొని వారు దేవునికి లోబడి అంటున్నారు, అయ్యా తండ్రి లేని వారికి అది వాత్సల్యము చూపువాడు నీవే, నీవు తప్ప ఎవరున్నారు? మేము తండ్రి లేని వారిగా ఉన్నాం, మేము అనాథులం అయిపోయాం. మా శ్రమలో, మా బాధలో, మా కష్టాల్లో మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు, మేము అనాథులం అయిపోయిన స్థితిలో ఉన్నామయ్యా అని దేవుని దగ్గర ఏడుస్తూ మొరపెడుతున్నారు. తండ్రి లేని వారికి వాత్సల్యత చూపించేవాడు కదా, నీవు తప్ప ఎవరున్నారు, నీ వాత్సల్యత మాకు చూపించు అని ఎంతగానో దేవుని బ్రతిమలాడుకుంటున్నారు, దేవుని బ్రతిమలాడుకుంటున్నారు. ఎంతగానో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అన్ని జనులతో కలిసిపోయారు, విగ్రహాలతో కలిసిపోయారు. అందుకని దేవుడు ఇదిగో దెబ్బలకు ఆ కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా చేయాలని దేవుడు ఇశ్రాయేలుని కాడికి అప్పగించాడు. శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎవరు ఆదరించేవారు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, ఎవరు ఆదరించేవారు లేరు. ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు. శ్రమలకు అప్పగించినా వాళ్ళతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు రానుద్దేశించిన ఇలా తిరిగి నా యొద్దకే రమ్ము అని ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు వచ్చారు వాళ్ళు, వచ్చి దేవునితో అంటున్నారు, తండ్రి లేని వారికి వాత్సల్యము చూపువాడవు నీవేనయ్యా, మాకు వాత్సల్యత చూపించు. నీ వాత్సల్యం తరతరాలు ఉండేది, నీ వాత్సల్యత మాకు కావాలి, నువ్వు వాత్సల్యము చూపించని చెప్పి ఎంతగానో వారు దేవుని బ్రతిమలాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. కనుక తండ్రి లేని వారికి వాత్సల్యత చూపుతాడు, తండ్రి లేని వారిని సంరక్షిస్తాడు, తండ్రి లేని వారిని ఎంతగానో ఆదరిస్తాడు, తండ్రి లేని వారికి ఆయన సహాయం చేస్తాడు. అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని అంటాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడిని కాదు, నేను మిమ్మల్ని ఆదరిస్తా, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తా. ఇదిగో నా తండ్రిని నేను వేడుకుంటాను, నా తండ్రి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడని చెప్తాడు. కనుక దేవుడు అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు, ఆదరిస్తాడు, ఆయన వాత్సల్యత చూపుతాడు. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10, 11 వచనాలు ఏంటంట? పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములలో నీవు చొరబడకూడదు, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడతాడు.
10వ వచనం అంటున్నాడు, పురాతనమైన పొలిమేరలు, అది పొలిమేర రాయి తీయొద్దు, వారి పొలాల్లో నువ్వు చొరబడొద్దు. వారి తల్లిదండ్రులు లేరని చెప్పి వారిని ఎవరు ఆదరించేవారు లేరు, వారి తరపున వచ్చేవారు ఎవరు లేరు, వారి తరపున మాట్లాడేవారు ఎవరు లేరని తల్లిదండ్రులు లేని వారి పొలాల్లో చొరబడతావేమో, పొలిమేర రాయిను తీసివేస్తావేమో. వారి విమోచకుడు బలవంతుడు, వారికి ఒక విమోచకుడు ఉన్నాడు. నువ్వు ఎవరు లేరనుకుంటున్నావుగా, కానీ వారికి ఒక విమోచకుడు ఉన్నాడు. ఆ విమోచకుడు ఎవరండి? బలవంతుడు. నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఏమండి, యోబు ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, వారి విమోచకుడు బలవంతుడు. వారికి ఒక విమోచకుడు ఉన్నాడు, వారిని విమోచించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన విమోచిస్తాడు, వారిని రక్షిస్తాడు, వారి పక్షముగానే వ్యాజ్యమాడతాడు. కనుక నువ్వు తొందరపడి చొరబడతావేమో వారి పొలాల్లో, వారి ఆస్తి కాజేయటానికి, వారి ఆస్తిని దొంగిలించటానికి, వారి ఆస్తి నీ ఆస్తిగా చేర్చుకోవటానికి, వారి పొలము నీ పొలముగా మార్చుకోవటానికి రాళ్ళు మారుస్తావేమో. ఎవరు లేరు అనుకుంటున్నావుగా, వారికి ఒకరు ఉన్నారు. వారి పక్షంగా ఉన్నవాడు విమోచకుడు, ఆయన బలవంతుడు. నీతో వ్యాజ్యమాడతాడు, నీతో పోరాడతాడు. దేవునితో ఎవరు పోరాడగలుగుతారు? దేవునితో ఎవరు గెలవగలుగుతారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారిని విడిచిపెట్టేవాడు కాదు, వారి కొరకు వ్యాజ్యమాడతాడు. ఆయన విమోచకుడు, ఆయన బలవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం ఇది, అనాథులను ఆదరించటం, అనాథుల పక్షముగా పోరాడటం, వ్యాజ్యమాడటం, అనాథులను రక్షించటం. తల్లిదండ్రులు లేని వారికి ఆయన వాత్సల్యత చూపటం ఆయనకి ఇష్టం. విడిచిపెట్టేవాడు కాదు. నాకెవ్వరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను సంరక్షించేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరు, నాకు కృప చూపేవారు లేరు అని కృంగిపోతున్నవేమో. దేవుడు నిన్ను అనాదిగా విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు. ఇప్పుడు ఎస్తేరు తండ్రి లేదు, తల్లి లేదు, తల్లిదండ్రులు లేని దానిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆదరించేవారు కావాలి, పోషించేవారు కావాలి, సంరక్షించేవారు కావాలి. ఆమెను పెద్ద చేసి, ఆమెకు పెళ్లి చేసి, ఆమెను ఒక ఇంటిదానిగా చేసేవారు కావాలి. ఒక బిడ్డను చేర్చుకోవటం అంటే ఎంత పని ఉంటుందో. ఇప్పుడు ఆమె కొరకు మొర్దెకై నిలబడ్డాడు. తనకు కుమార్తెగా ఆయన స్వీకరించాడు, ఆమెను చేర్చుకున్నాడు, ఆమెను కుమార్తెగా తన కొరకు పెంచాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మొర్దెకై ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న, షూషాను కోటలో రాజు గుమ్మము వద్ద రాజు సేవకులతో కూడా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న ఎస్తేరుని విడిచిపెట్టలే. నాకెక్కడ కుదురుతుంది? నాకు గవర్నమెంట్ ఉద్యోగం, నాకు సర్కారు ఉద్యోగం, అసలే యేసు రక్తమే. స్తోత్రం. అసలు నాకెక్కడ కుదురుతుంది అసలు? ఇవన్నీ నేనెందుకు పెట్టుకుంటాను అసలు అని చెప్పి మనమైతే వదిలేస్తాం. యేసు రక్తమే. కానీ మొర్దెకై అంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న ఎస్తేరుని విడిచిపెట్టలేదు. ఎస్తేరుని తనకు కుమార్తెగా స్వీకరించాడు, ఎస్తేరుని పెంచాడు, ఎస్తేరుని పోషించాడు, ఎస్తేరుని సంరక్షించాడు, ఎస్తేరుని అలవర్చాడు, ఎస్తేరుకి భక్తి నేర్పాడు, ఎస్తేరుకి ప్రార్థన నేర్పించాడు, ఎస్తేరుకి ఉపవాసం ఉండటం నేర్పించాడు, ఎస్తేరుకి మాట్లాడటం నేర్పించాడు, అంతకంటే ఎక్కువగా మౌనంగా ఉండటం కూడా నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధ్యతలు అనుకున్నారు?
ఒక బిడ్డను స్వీకరిస్తే, కుమార్తెగా చేర్చుకుంటే ఎంత ప్రయాసపడాలి ఆ బిడ్డ కొరకు. ఇంకా ఆ గ్రంథం అంతా, ఎస్తేరు గ్రంథం అంతా చదువుతుంటే ఎస్తేరు పట్ల మొర్దెకై చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో గొప్పగా ఉంటాయి అండి. పెళ్లి చేసి కూడా రాజుకోటలోకి పంపించి కూడా ఏ రోజుకు ఆ రోజు సమాచారం తెలుసుకుంటున్నాడంట. అసలు స్తోత్రం. ఎలా ఉంటుంది? ఈయన తొందరపడుతుందా, లేదా నిమ్మళంగా ఉందా, నెమ్మదిగా ఉందా, అలా ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు ఆమె గురించి సమాచారం తెలుసుకుంటా ఉన్నాడు. కనుక మొర్దెకై ఇలాంటి అనుభవాన్ని కలిగి ఎంతగానో ఎస్తేరుని ఆదరించాడు, ఎస్తేరుని కుమార్తెగా స్వీకరించి పోషించాడు. కనుక ఎస్తేరుని మొర్దెకై ఎలాగూ కుమార్తెగా స్వీకరించాడో మన ప్రభు మనల్ని కూడా ప్రేమించి మనం స్వీకరించాడు. ఆయన మనం స్వీకరించకపోతే, ఆయన మనల్ని చేర్చుకోకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. ఆయన మనను కుమారులుగా స్వీకరించాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? స్వీకరించాడు. యేసు క్రీస్తు ద్వారా ఆయన మనను స్వీకరించాడు కుమారులుగా. దేవుడు మనను స్వీకరించకపోతే, తన కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి మనలను కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించకపోతే ఏంటి మన పరిస్థితి? ఈ గొప్ప ధన్యత మనకుండేదా? ఈ గొప్ప భాగ్యం మనకుండేదా? లోకములో ఎక్కడో కొట్టుమిట్లాడుతూ నశించిపోయేవాడు, నరకానికి ఏడవబడేవారు, అగ్నిగుండం పాలైపోయేవారు. కానీ ఆ అగ్నిగుండం పాలు కాకుండా మనను కాపాడటానికి మన మీద దేవుడు జాలిపడి తన కుమారుడు పంపించి ఆ కుమారుడు ద్వారా మనల్ని ఏం చేశాడంట? స్వీకరించాడు. ఆ కుమారుడు ద్వారా మనం స్వీకరించాడు. ఆయన మనను అంగీకరించాడు. ఆయన మనను చేర్చుకున్నాడు. ఆయన స్వీకరించకపోతే ఈ గొప్ప భాగ్యం మనకు ఉండేది కాదు, ఈ గొప్ప ధన్యత మనకు ఉండేది కాదు. దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో ఒక్కొక్కరు ఎంత ఘనంగా ఉంటుందో అనుకున్నారు. స్తోత్రం. ఎస్తేరు రాణి ఉన్నట్టుగా ఇప్పుడు మనం సంఘంలో అలాగ ఉన్నాం. స్తోత్రం. ఏమండి? రాజులం, రాజకుమారులం, రాజకుమార్తెలం. ఏమన్నా స్తోత్రం. హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి, ఈ గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు మనకి. స్తోత్రం. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన స్వీకరించిన దాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఆయన దండిస్తాడు. ఆయన స్వీకరించే ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడంట? దండిస్తాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు, దండిస్తాడు.
స్వీకరించారని చెప్పి మనం నెత్తి మీద ఎక్కించుకునేటం కాదు. క్రమమైన జీవితం జీవించాలి అని అంటే శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. స్వీకరించింది ఏమనకుండా గారాభంగా పెంచడానికి కాదు. స్తోత్రం అండి. గారాభంగా పెంచితే మాట వింటారా అండి? గారాభంగా పెంచితే మాట వింటున్నారా? బెత్తంవాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు. బెత్తంవాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడు? విరోధి అవుతాడు. ఇప్పుడు బెత్తం వాడాలి. ఇప్పుడు బెత్తం వాడకపోతే రేపు కర్ర వాడాల్సి వచ్చింది. అర్థమైందా? బెత్తం వాడలేదనుకోండి వాడు చెడిపోతాడుగా. బెత్తం వాడకపోతే శిక్షించకపోతే కుమారుడు చెడిపోతాడని ఉంది వాక్యంలో. కనుక వాడు చెడిపోయాడు అనుకోండి, ఇక రేపు బెత్తం కాదు, ఏం వాడతారు? ఇక కర్రే, 3rd డిగ్రీ. వాడు ఏదో తప్పు చేస్తాడు, తీసుకెళ్ళి లోపల చేస్తాడు. గారాభంగా పెంచావుగా, ఏమంటే అప్పుడేమో గారాభంగా పెంచావు, బెత్తం వాడకుండా పెంచావు. ఇప్పుడేమో వాడేమో చెడ్డ కార్యాలకి పాపానికి లోనైపోయి వాడు చెడ్డ పని చేశాడు. ఇప్పుడు తీసుకెళ్ళి పోలీసులు జైల్లో వేసి అది 3rd డిగ్రీ చేస్తున్నాడు. ఇంకా ఇక చూడండి, కాదు అది ఆ డిగ్రీలు వద్దులే మనకి. స్తోత్రం. అదైనా ఆ 3rd డిగ్రీలు వద్దు మనకి. బెత్తం వాడాలి. అందుకే ఈయన స్వీకరించినా గద్దిస్తున్నాడంట, శిక్షిస్తున్నాడంట, బుద్ధి చెప్తున్నాడు ఆయన. నీవే నాకు మార్గము, సత్యము, జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను.
శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి